హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను ఒక వ్లాగ్ వీడియో చేయబోతున్నా. అదేంటంటే అంబేద్కర్ విగ్రహం దగ్గర ఒక వ్లాగ్ వీడియో చేయబోతున్నా. ఫస్ట్ టైం నేను ఒక వ్లాగ్ చేస్తున్నా కాబట్టి ఈ వ్లాగ్ వీడియో పూర్తిగా చూడండి. మీకు నచ్చుతాయంటే సపోర్ట్ చేసి నాకు కొంచెం లైక్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కూడా పూర్తిగా చూసి నాకు కామెంట్ చేయండి. సరే, మనమైతే వెళ్ళిపోదాం పదండి. ఈ వీడియో అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది వీడియో. లాస్ట్కి లైటింగ్స్, అక్కడ లైటింగ్స్ కానీ అదంతా చాలా బాగున్నాయి. చాలా బాగా అయితే వీడియో తీశాను. మనమైతే వెళ్ళి అక్కడ ఎలా ఉందో ప్రతిదీ మీకు కంటిలోకి కట్టినట్లు చూపిస్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఈ రూట్ని గాంధీ భవన్ రూట్ అంటారు. ఇక్కడ మనకు ముందుకు వెళ్తే రవీంద్ర భారత్ అయితే కనిపిస్తుంది. రవీంద్ర భారత్ నుంచి స్ట్రైట్గా వెళ్తే మనం ఇక్కడ సెక్రటేరియట్ దగ్గర లెఫ్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. స్ట్రైట్కి వెళ్తే ట్యాంక్ బండ్ వస్తుంది. లెఫ్ట్ తీసుకుంటే మనకి సెక్రటేరియట్ పక్కన మనకు ఒక దారి కనబడుతుంది. ఇదంతా కూడా చాలా ట్రాఫిక్ అయితే నిండిపోయింది. ఇదంతా ట్రాఫిక్ నార్మల్ డేస్లో అయితే ఉండదు. ఇలాంటి ఏదో ఒకటి స్పెషల్ ఉంటేనే ఇదంతా ట్రాఫిక్ ఉంటుంది. చాలా దూరం వరకు అయితే ట్రాఫిక్తో నిండిపోయింది. ఇదైతే మనకు ప్రసాద్ ఐమాక్స్ రూట్ అనమాట. ఇప్పుడైతే మనమైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చేసాం. లోపలికి వెళ్ళి ఎలా ఉందో వెళ్ళి చూద్దాం పదండి. చాలా ప్రీమియంగా అసలు మంచి కలర్స్ తోటి ఒక పార్క్లో మంచి పండగ వాతావరణంలో ఇదంతా చాలా గ్రాండ్గా చేశారు. లైటింగ్ మాత్రం చాలా బాగుంది. చూడండి, ఇక్కడ అంతా మొత్తం ఎంత కలర్ఫుల్ గా అసలు లైటింగ్స్ అంతా ఎంత మంచిగా ఉందో. ఈ లైటింగ్ మొత్తం చాలా కలర్ఫుల్ గా ఉంది. అసలు చాలా అద్భుతంగా ఉంది. ఇంతమంది జనం ఉంటారని అనుకోలేదు. ముందరికెళ్ళి మొత్తం చూద్దాం పదండి. ఇక్కడ నుంచి అయితే మౌంటైన్ కూడా, సెంటర్లో మౌంటైన్ చాలా అందంగా కనబడుతుంది. వాటర్ ఫాల్ చాలా అందంగా కనబడుతుంది. సెంటర్ ఫుల్ గా లైటింగ్ తో మంచి అందంగా ఉంది. ఈ సైడ్ నుంచి అయితే వ్యూ చాలా బాగుంది. అందంగా చెట్లకి, ఆ మొక్కలకి అన్నిటికీ లైటింగ్ అయితే చాలా బాగా వేశారు. ఇక్కడ చూడండి ఇదంతా. ఫ్రెండ్స్, ఇంకా చాలా క్లిప్స్ అయితే తీసాను. చుట్టుపక్కల తర్వాత మ్యూజియం లోపలికి వెళ్ళడానికి అంతా చూశాను. కానీ ఇంకా వీడియో లాగ్ అయిపోతుందని ఇక్కడ వరకే స్టాప్ చేస్తున్నాను. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు మరిన్ని తీయాలా లేదా అనేది కామెంట్ చేయండి. ఈ వ్లాగ్ నచ్చిందా లేదా అని కూడా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.